పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మొదటి వారపు తపస్కాలంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేడు మనం ధ్యానించేటువంటి వాక్యము ఏమిటయా అంటే ప్రార్థన. ఒక చెట్టు జీవించాలి అంటే ఆ చెట్టుకు నీరు కావాలి, అదేవిధంగా సూర్యరశ్మి కావాలి. ఒక వీణ మోగాలి అంటే దానికి ఒక స్ట్రింగు కావాలి. ఒక మనిషి జీవించాలి అంటే మనిషికి శ్వాస అనేటువంటి ప్రాణము కావాలి. అదే దేవుడిచ్చినటువంటి ఈ మనిషి ఒక సప్రవర్తమైనటువంటి మంచి మార్గంలోనికి పయనించాలి అంటే ప్రార్థన కావాలి. మనం చూస్తూ ఉన్నాం, మానవ జీవితంలో ఎన్నో పొంది తనకున్నటువంటి శాంతిని సమాధానాన్ని కోల్పోయినప్పుడు, తనకున్నటువంటి ధనము కానీ బలము కానీ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ అన్నీ కూడా వృధాయే ప్రియ సహోదరి సహోదరులారా. కనుక మన ఏ పాటి వారమైనా ఎంతటి వారమైనా మనము దేవుని ముందు తన బిడ్డలాగా మనం జీవించాలి. తన బిడ్డలాగా మనం సప్రవర్తన కలిగి జీవించాలి అంటే మనము నేర్చుకోవలసినది ఒకే ఒకటి, అదే ప్రార్థన. ఈ ప్రార్థన వల్ల వచ్చేటువంటి ఆ శక్తి, ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి అద్భుతాలు, ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మనం కోకొల్లలుగా పవిత్ర గ్రంథంలో చదివి ఉన్నాం. పవిత్ర గ్రంథము ద్వారా ప్రవక్తలు పలికినటువంటి మాటల ద్వారా విని ఉన్నాము. అదేవిధంగా మానవ మనుగడలో ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో ప్రార్థించినారో వారు పొందినటువంటి ఫలాలను కూడా మనం చూసి ఉన్నాం. కనుక ఈ తపస్కాలంలో మరి ముఖ్యంగా మన యొక్క జీవితానికి ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. సిరాపుత్తుని జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, అనాథుని యొక్క ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా ఆలకిస్తూ ఉంటాడు, వారికి కావలసినటువంటి ప్రతిఫలాన్ని దయచేస్తున్నాడని చెప్పేసి సిరాపుత్తుని జ్ఞాన గ్రంథము మనకు నొక్కి వక్కాణించి చెబుతున్నది. ఇదిగో ఈ లోకములో నాకు ఎవరూ లేరు అని, ఏ దిక్కుమొక్కు లేదు అని ప్రభునే ఆశ్రయించి ప్రభుకి కంటతడి పెట్టినటువంటి అనాథుల యొక్క ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా చెవియోగి చేయడని చెప్పేసి వాక్యంలో పలుకుతూ, వారు చేసేటువంటి ప్రార్థన ఒక ఆవిరిలాగా పైకి వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలను వారిపై కుమ్మరిస్తుంది అంటున్నది ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా మనం బాధల్లో ఉన్నప్పుడు, ఇక్కట్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకి ప్రార్థన ఎంతో అవసరం. బాధల్లోనూ, శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఇక్కట్లోనూ కృంగిపోయినటువంటి యోబు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. యోబు నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు ఈ భూమి మీద. యోబు ఎవరికి అన్యాయము చేయలేదు. యోబు అందరూ కూడా సమానత్వంతో వారిని చూసి ఉన్నాడు. యోబు నీతివంతమైనటువంటి జీవితమే కాకుండా దయా కనికరము కలిగి అందరూ నావారనేటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి విధి విధానాలతో జీవించినటువంటి వ్యక్తి యోబు. కానీ తన జీవితంలో కష్టాలు తప్పాయా అంటే ప్రియసుమ, కష్టాలు తప్పలేదు. జీవించినటువంటి ఈ భూమి మీద, ఈ మనుగడలో జీవించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టాలు తప్పవు. కానీ ఆ కష్టాలను దైవశక్తి ద్వారా ఎదుర్కొన్నటువంటి వాడే దేవుని యొక్క బిడ్డ అని యోబు మనందరికీ కూడా తన జీవితంలో అనుభవించినటువంటి ఆ అనుభవం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యోబుకి ఏది కొరవలేదు, ఏ కొరత లేదు, అన్నీ కూడా సమకూర్చి ఉన్నాడు. కానీ యోబు చివరికి అంతా కోల్పోయినప్పుడు దేవుణ్ణి శపించలేదు, దేవుని నుండి దూరంగా వెళ్ళలేదు. దేవా, నాకు ఎందుకు ఈ కష్టాలు బాధలు ఇచ్చావని చెప్పేసి ఆయన ప్రశ్నించలేదు. కానీ ఒకటే ఒకటి అన్నాడు, ఏమిటంటే
నేను దిగంబరుడుగాని ఈ లోకానికి వచ్చాను, తిరిగి నేను దిగంబరుడుగాని ఈ లోకం నుండి వెళ్ళిపోతానన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొని వచ్చాం? ధనాన్ని తెచ్చామా? పేరుని తెచ్చామా? ప్రఖ్యాతలు తెచ్చామా? దేనిని తీసుకొని వచ్చాము? కానీ దేనిని కూడా తీసుకొని రాలేదు. అటువంటి సుగుణముతో, అటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఆలోచించినప్పుడు దేవుడు యోబుని దీవించి ఉన్నాడు. కానీ మన జీవితంలో ఏం చేస్తాము అంటే, మనం సంపాదించినటువంటి ధనం కోసం ఆశపడుతూ ఆ ధనం మన నుండి దూరం అయినప్పుడు దేవుడు నన్ను అలా ఆశీర్వదించాడు, ఇలా తీసివేశాడని చెప్పేసి మనకు నోటికొచ్చినటువంటి విధంతో మాట్లాడుతూ ఉంటాం, సణుగుతూ ఉంటాం, బొనుకుతూ ఉంటాం. కానీ యోబు మాత్రం తన జీవితంలో ఒక నీతిమంతమైనటువంటి జీవితం జీవించి దేవునికి ప్రీతిపాత్రమైనటువంటి ఒక కుమారుడిగా నిలిచి ఉన్నాడు. రెండవది ప్రియ సహోదరి సహోదరులారా, అన్న తన కష్ట సమయం ఏమిటయ్యా అంటే, ఎన్నో సంవత్సరముల నుండి ఆమె సంతానం కోసం ప్రాకులాడుతూ ఉన్నది. ఇరుగు పొరుగు వారు అనేటువంటి మాటలు గుచ్చుకుపోతూ ఉన్నవి. ఏ విధంగా అంటే, తన హృదయంలో ఒక బళ్ళెము పెట్టి పొడిస్తే ఎలాగుంటుందో అంతకంటే విపరీతమైనటువంటి నొప్పితో ఆ లోకులు కాకులై ఆమెను పొడుస్తూ ఉన్నారు. కానీ ఆమె మాత్రము పట్టు విడవక, దేవా నీ ద్వారానే నా జీవితంలో అద్భుతాలు చేయగలుగును, నీవు చేసేటువంటి అద్భుతాల ద్వారా నీవు నా దేవుడు అని చెప్పేసి నేను నిరూపించుకోగలననే ఉద్దేశంతో అన్న ఎన్నో బాధలు అనుభవించినప్పటికీ కూడా తన ప్రార్థనా శక్తి వలన దేవునికి ప్రియమైనటువంటి కుమార్తెగా ఉన్నది. ఈ అన్న వేడ్చేటువంటి సమయంలో తన భర్త అయిన ఎల్కానా కూడా, అయ్యో నా భార్య ఇదిగో ఈ సంతానం కోసం ఇంత అఘోరమైనటువంటి స్థితిలో గోచరిస్తూ ఆమె అల్లాడుతున్నదని తెలుసుకొని కళ్ళారా చూచి, ఇదిగో నీవు నా బిడ్డగా స్వీకరించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, ఇదిగో నేను నీకు 10 బిడ్డల సంతానం కంటే ఇంకా మెక్కువగా నేను నీతో ఉంటాను అని చెప్పేసేసి, మిక్కుటంగా నీతో ఉంటానని చెప్పేసేసి వాగ్దానం చేశాడు. ఆమె కన్నీటిని తుడిచాడు. ప్రియ సహోదరి సహోదరులా, ఇక్కడ మనం గమనించవలసినది, తాను భార్య యొక్క ఆవేదన, భార్య యొక్క బాధ, భార్య యొక్క ఆ ఏడుపుని, రోదనను కూడా చూసి తాను మనసు కరిగిపోయి తన భార్యను హత్తుకొని, ఇదిగో నేను నీకు 10 మంది బిడ్డల కంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి వారుగా నన్ను స్వీకరించు అని చెప్పి ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో అన్న చేసినటువంటి ప్రార్థనకి విలువ ఉన్నదా లేదా అంటే, అన్న కన్నీటితో చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. అన్న గర్భఫలాన్ని ఫలింపచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో దేవుని వద్దకు వెళ్ళి, దేవుడే నాకు దిక్కు మొక్కు, దేవుడే నాకు అన్నియు అని చెప్పేసేసి ఈ సమస్తాన్ని వదిలి, ఈ మానవాళిని వదిలి దేవుని ముందు మోకరించి ఆయనకి 2 చేతులు జోడించి కన్నీటి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అటువంటి యొక్క ప్రతి బిడ్డ యొక్క కన్నీటి బొట్టు విలువ యొక్క విధిని తెలుసుకుని వారిని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తాడని చెప్పేసి ఈనాడు ఈ అన్న యొక్క జీవితం గురించి, అన్న మరి ఏడ్చి ప్రార్థన చేసినటువంటి ప్రార్థన విలువ గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా కష్టాల్లో ఉండి ప్రాణాపాయంలో ఉన్నటువంటి దానియేలు సింహము బోనుల్లో పడవేసి ఉన్నారు. ఎందుకంటే తన శత్రువులు ఇక్కడ ఉండటం మంచిది కాదనే తత్వంతో సింహం బోనులు వేసినప్పుడు ఆ సింహాలు ఈ యొక్క దానియేలును తింటాయి అన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు సింహాలు సైతము దానియేలుతో సహవాసము చేసి, 2 కూడా సింహము మరియు దానియేలు వీరిరువురు కూడా కలిసి ఉండటం చూసి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది కేవలము దానియేలులో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన శక్తి వలన సింహపు నోళ్ళు కూడా మూసివేయబడ్డాయి. సింహము దానియేలుతో సహవాసన చేసి ఉన్నదని చెప్పేసి మనం తెలుసుకోవాలి. కనుక ఈ విధంగా మనం పోతూ ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థన అనేది మానవుని యొక్క జీవితానికి, మనిషి యొక్క జీవితానికి ఒక వెన్నుముక, ఒక పునాది. కనుక ప్రియ సహోదరి, నీవు నీ కుటుంబంలోను, నీ వ్యక్తిగత జీవితంలో నాకు కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయని చెప్పేసి నువ్వు బాధపడుచున్నావా? నాకు ఏ దిక్కు లేరు, ఏ ముక్కు లేరు, నా జీవితంకి వృధా, నేను నా జీవితాన్ని నేను తీసివేసుకుంటానని చెప్పేసి ఆరాటపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని నువ్వు చదువు.
నాకు ఎవరు లేనని చెప్పేసేసి అనాథులుగా ఉండి నువ్వు ప్రార్థన చేసినట్టయితే అనాథుల యొక్క అర్థనార్థములను ఆలకించే దేవుడని నేను అంటూ ఉన్నాడు. నాకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నేను ఏమీ చేయలేను, నా పరిస్థితి మరి అల్లోకల్లమైనదని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా? ఇదిగో యోబు జీవితాన్ని చూడు. ఇదిగో నా జీవితంలో సంతానం లేదు, బాధలు పడుతున్నావా? ఇదిగో అన్న జీవితాన్ని చూడు. అయ్యో నాకు శత్రువులు చుట్టుముట్టి ఉన్నారే, నా జీవితం అయిపోయినది అని చెప్పేసి నీవు ఆ బాధతో నువ్వు కృంగిపోతూ అంతా అయిపోయిందని చెప్పేసి నీరు గారిపోతున్నావా? ఇదిగో దానియేలు యొక్క జీవితాన్ని చూడు. నన్ను చెరసాలేసి బంధించి ఇదిగో నేను చేసినటువంటి మేలులకు గాను ఈ చెరసాలే నాకు దిక్కైందని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా? పౌలు శిలాసులు చూడు, చెరసాలలో ప్రార్థించి దేవుని స్తుతించగా చెరసాలలకు కట్టి వేయబడినటువంటి ఆ చైన్లు సైతము, సంకెళ్ళ సైతము కూడా తెగిపోయి వారికి విడుదలనిచ్చి ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరుల, ఈ తపస్కాలము మనకు అనేటువంటి శోధనలకు, వేదనలకు గురి చేసేటువంటి కాలం. అంటే దేవుళ్ళలోనూ మన నిమగ్నులైన ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థన మనకు శక్తినివ్వటమే కాకుండా ఆశీర్వాదాలను కుమ్మరిస్తూ మన మార్గంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒడుదుడుకులన్నిటినీ కూడా, ఎత్తు పల్లాలన్నిటినీ కూడా సవరించి ఒక నున్నతమైనటువంటి ఒక రహదారిలాగా మనల్ని ముందుకు నడుపుతూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే భక్తి విశ్వాసాలతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే అనునిత్యము ప్రార్థనలు నిమగ్నులై కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా ఈ ప్రార్థన శక్తితో ముందుకు వెళుతూ ఉంటాడో అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకని మనం చూస్తున్నాం, యెషయా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ప్రభువు ఎజికియేలు ప్రాణాన్ని తీసుకోక మునుపు ప్రభువు తన దూత ద్వారా పలికినటువంటి మాటలు, ఇదిగో నీకు కాలం సంపూర్ణమైనది కనుక ఇదిగో నీవు ఇక్కడ నుండి వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైనదని పలికినప్పుడు ఎజికియేలు తన ముఖమును గోడ వైపుకొని తిప్పి దేవుడి మీద అలిగాడు. నా జీవితం అంతా కూడా నేను అన్నీ కూడా చేస్తున్నాను, నువ్వు చెప్పినటువంటి మాటలు విన్నాను, నువ్వు చెప్పినట్టు విధంగా నేను దానన్నిటిని కూడా చేసి ఇదిగో నీకు ప్రీతిపాత్రుడైనటువంటి జీవితాన్ని జీవించి నీకు ప్రియమైనటువంటి ఒక కుమారుడుగా నేను ఉన్నాను, ఎందుకు నా ప్రాణాన్ని నువ్వు తీసుకుంటున్నావు, నేను ఏమి చేశానని చెప్పేసి దేవుడి మీద ఎజికియేలు అలగగా దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి తన యొక్క ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కనుక మన జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదాలు కావాలి అంటే మరి ముఖ్యంగా ఈ తపస్కాలంలో, ఈ శోధనను జయించేటువంటి సమయంలో ఈ ప్రార్థన ఎంతో అవసరం. కనుక మనమందరము కూడా దేవాతి దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా గెత్సెమనీ తోటలో ఏ విధంగా అయితే శ్రమలు పొందక ముందు ఆయన మోకరించి ప్రార్థించి ఇదిగో నీ చిత్తము నెరవేరును కాక అని చెప్పేసి ప్రభుకు సమర్పించి ఉన్నారు, మన జీవితంలో కూడా ఆ ప్రార్థన శక్తితో మన అనుదిన జీవితంలో చేసేటువంటి ప్రతి ఒక్క కార్యము, వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు, మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట మనకును, మన తోటి వారుకును, మన ఇరుగు పొరుగు వారుకును ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండేటువంటి బిడ్డలుగా దేవుడు మనందరం కూడా తీర్చిదిద్దాలని, అంతేకాకుండా మన జీవితంలో మనకంతా మంచిగా జరగాలి, మనం సంతోషంగా ఉండాలి, సమాధానంతో ఉండాలి, మన కుటుంబం 30 60 100 ఆశీర్వదించబడాలి, సమాజంలో ఒక గొప్ప విధానంతో ఉండాలి, నా జీవితంలో తృప్తిని పొంది ఉండాలి అని ఏ విధంగా అయితే మనం కోరుకుంటుంటామో అదే కోరిక, అదే ఆశ, అదే ఆరాటము, అదే పోరాటము మన ఇరుగు పొరుగు వారితో, మన తోటి వారితో అందరూ కూడా అదే తలంపులతో ఉంటారని ఒక్కసారి ఆలోచించినట్లయితే మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నామో అదేవిధంగా వారు కూడా ఉండాలనేటువంటి మనస్తత్వాన్ని, ఆ బుద్ధిని మనం తెలుసుకోగలుగుతాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో దేవుడు మనందరినీ కూడా ఈ ప్రార్థనా జీవితంలో మెరుగుపరచాలని, ఈ ప్రార్థనా జీవితంలో అధికముగా ఎదగాలని, ఈ ప్రార్థనా జీవితంలో మునిగి ఉండాలని, ఈ ప్రార్థనా జీవితంలో
ఆశీర్వాదములు హేరాళంగా మనం పొంది ఆ ఆశీర్వాదాలు ఇతరులు కూడా పంచేటువంటి భాగ్యాన్ని మనకు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్కటి వచ్చేటువంటి కష్టము, బాధ, ఇబ్బందులు, ఇక్కట్లు, కుతంత్రంతో జీవించేటువంటి విధి విధానాలన్నిటినీ కూడా ప్రభుకు సమర్పించి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆయుధమైనటువంటి ఆ ప్రార్థనను వారి హృదిలో నింపుకుంటూ ప్రతి నిత్యము కూడా వారు నిద్రించేటువంటి సమయంలో, భుజించేటువంటి సమయంలో, పనిచేసేటువంటి సమయంలో, మాట్లాడేటువంటి సమయంలో, ఆలోచించేటువంటి సమయంలో, ప్రతి సమయంలో కూడా దేవుని స్మరించి ప్రార్థించేటువంటి గుణాలను దేవుడు వారికి ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ యొక్క తపస్కాలము మనందరూ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మారాలని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.